అందరికీ నమస్కారం. కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. సమాచార హక్కు చట్టం 2005పై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా గారికి, V3 ఛానల్ చైర్మన్ గారికి, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర వెంకటేశ్వర్లు గారి మార్గదర్శనంలో, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు రాష్ట్ర గౌరవ సలహాదారులు సమాచార హక్కు వికాస్ సమితి కోటగిరి దైవాధీనం గారి సలహాలు సూచనలతో సమాచార హక్కు చట్టంపై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా సమాచార హక్కు వికాస్ సమితిని 2016లో ప్రారంభించడం జరిగింది. ప్రతి విషయంలో సమాచార హక్కు చట్టం ప్రజలకు సమస్యల పరిష్కారానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం పొందే విధానం ఏంటి, దరఖాస్తు విధానం ఏంటి, దాంట్లోని సెక్షన్లు ఏంటి, గడువు వివరాలు ఏంటి, అన్ని విషయాలను మనం ఒక్కొక్కటిగా ప్రాథమిక అంశాల నుంచి మనం తెలుసుకుంటూ ఒక్కొక్క ఎపిసోడ్లో ముందుకు వెళ్దాం. ఈరోజు ప్రధానంగా సమాచార హక్కు చట్టం 2005 పేరు వినని వారు ఉండరు. కానీ ఈ చట్టం లక్ష్యం ఏంటి, ఈ చట్టం ఎలా ఉపయోగపడుతుంది, ఈ చట్టం ద్వారా సమాచారం పొందే విధానం గురించి, దానిలో ఉన్న సెక్షన్ల గురించి మనం మాట్లాడుకుందాం. సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12 నుండి అమల్లోకి వచ్చింది. ఇది చట్టం వచ్చినప్పటి నుండి ప్రభుత్వంలోని ప్రతి నిర్ణయం, ఎంపిక విధానాలు పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రజలకు తెలిసేలాగా ఉండాలి. ప్రజలు కోరినప్పుడు అట్టి సమాచారాన్ని వారు పొందే అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ సమాచార హక్కు చట్టంలో కేవలం 31 సెక్షన్లు మాత్రమే ఉన్నాయి. 31 సెక్షన్లలో ప్రధానమైనవి, ఒక ప్రజలకు ముఖ్యంగా ఉపయోగపడేవి, వారికి అవగాహన ఉంటే సరిపోయేది ఒక 8 సెక్షన్లు. ఆ సెక్షన్ల గురించి ప్రాథమికంగా మనం తెలుసుకుందాం. సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 3 ప్రకారం ప్రతి పౌరుడు సమాచారం పొందే హక్కును కల్పించడం జరిగింది. ఈ సమాచార హక్కు చట్టం ప్రకారం పౌరులకు కావలసిన సమాచారాన్ని ప్రభుత్వ విభాగాల్లో, ప్రభుత్వ శాఖల్లోని సమాచారాన్ని పొందడానికి, వారికి కావాల్సిన సమాచారం పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని సెక్షన్ 6(1) ప్రకారం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు విధానం ఏంటి, ఆ దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, దీని ఒక ఫార్మాట్ ఉందా అని చాలామంది అడుగుతుంటారు, సందేహాలు ఉన్నాయి. దీంట్లో ఎటువంటి సమాచార దరఖాస్తునకు ఎటువంటి ఫార్మాట్ లేదండి. ప్రిస్క్రిప్టెడ్ పద్ధతి అనేది ఏం లేదు. దీనికి కేవలం ఒక తెల్ల కాగితం తీసుకొని ఆ కాగితం పైన హెడ్లైన్ సమాచారం కోసం దరఖాస్తు, హెడ్లైన్ పక్కన రైట్ సైడు మనకు తేదీ, మళ్ళీ లెఫ్ట్ సైడు అంటే ఎడమవైపు మనకు శ్రీయుత పౌర సమాచార అధికారి, ఆ కార్యాలయం పేరు, ఆ కార్యాలయం చిరునామా, జిల్లా రాసి విషయం దగ్గర సమాచార హక్కు చట్టం 2005 ప్రకారంగా ఈ క్రింద కోరిన సమాచార ప్రతులు ఇవ్వాలని రాస్తే, ఇవ్వగలరు అని రాస్తే సరిపోతుంది. దాంట్లో ఆ విషయం రాసిన తర్వాత అంశాల వారీగా మనకు కావలసిన సమాచారాన్ని, ఏ సమాచారం అయితే మనం కోరుతున్నామో, ఏ సమాచారం అయితే మనకు అవసరం ఉందో ఆ సమాచారాన్ని సూటిగా స్పష్టంగా ఆ సమాచార ప్రతులు ఇవ్వగలరు అని రాయాల్సి ఉంటుంది. మీరు విడివిడిగా అంశాల వారీగా 1, 2, 3, 4 అంశాల వారీగా మీరు
వివరాలు రాస్తే స్పష్టత ఉంటుంది. ఎటువంటి సమాచారం కోరుతున్నామో కోరిన సమాచారం ప్రభుత్వ అధికారులు అర్థం చేసుకొని ఆ సమాచార ప్రతులు ఇవ్వడానికి వీలవుతుంది. సమాచారం కోరేటప్పుడు గందరగోళంగా ఒకే స్క్రిప్ట్లో రాయకుండా విడివిడిగా రాయడం వల్ల స్పష్టత ఉంటుంది. ఆ విధానాన్ని ఫాలో కావాలని ఈ సమాచార దరఖాస్తు సెక్షన్ 6(1) ప్రకారంగా మనం దరఖాస్తు చేసుకుంటాం. ఈ దరఖాస్తును నేరుగా మనం కార్యాలయంలో ఇవ్వచ్చు, లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపవచ్చు. ఈ రెండు విధానాలలో మనం ఇచ్చినప్పుడు మనకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపినప్పుడు పోస్టల్ యొక్క అక్నాలెడ్జ్మెంట్ స్లిప్, అక్నాలెడ్జ్మెంట్ లెటరు మనకు ఉపయోగపడుతుంది. వారికి చేరడానికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ కార్డు చేరగానే మనకు రిసీవ్డ్ ఉంటుంది. లేదా నేరుగా మనం సమాచార దరఖాస్తు ఆ కార్యాలయంలో ఇవ్వగలిగితే, మనకు అందుబాటులో ఉండి ఇవ్వగలిగితే మనం ఇన్వార్డ్లో తీసుకెళ్ళి దరఖాస్తుని ఇవ్వచ్చు. ఆ దరఖాస్తుని ఇచ్చేటప్పుడు ఒరిజినల్ దరఖాస్తుకు మనకు ఒక జిరాక్స్ కాపీని మనం తీసుకొస్తే ఆ జిరాక్స్ కాపీ మీద వాళ్ళు రిసీవ్డ్ సంతకం, ఇన్వార్డ్ సంతకం పెట్టి స్టాంప్ వేసి ఇస్తారు. ఇన్వార్డ్ సంతకం, స్టాంప్ వేసి డేట్ వేసి ఇచ్చినప్పటి నుంచి మనకు సమాచార హక్కు చట్టం దరఖాస్తు వారికి చేరినట్టు. ఆ డేట్ మాత్రమే ప్రామాణికం అవుతుంది. అంటే ఇక్కడ ఆ డేట్ ప్రామాణికం అని చెప్పడానికి కారణం ఏంటంటే సెక్షన్ 6(1) ప్రకారం మనం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎన్ని రోజుల్లోగా మనకు సమాచారం అందుతుంది అనే సందేహం వస్తుంది. మనకు సెక్షన్ 6(1) ప్రకారం దరఖాస్తు చేసుకున్నట్లయితే 30 రోజుల గడువు లోపల సమాచారం ఇవ్వాలని సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 7(1) చెప్తుంది. మనం దరఖాస్తు చేసుకున్న తర్వాత 30 రోజుల గడువు లోపల సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ సెక్షన్ 6(1) ప్రకారం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులో పూర్తి వివరాలు ఆ కార్యాలయానికి సంబంధించినవే. ఆ కార్యాలయంలో లభ్యమయ్యే సమాచార ప్రతులు అయితేనే ఆ కార్యాలయం వారు ఆ సమాచార ప్రతులు ఇస్తారు. ఒకవేళ మనం కోరిన సమాచారంలో కొన్ని అంశాలు దానిలోని భాగం కానీ కొన్ని అంశాలు కానీ ఇతర కార్యాలయాలకు సంబంధించిన అయినట్లయితే ఆ అంశాలకు సంబంధించిన సమాచార ప్రతులు ఈ కార్యాలయం నుంచి ఆ కార్యాలయం వారు ఇతర కార్యాలయం వారికి బదిలీ చేసి సెక్షన్ 6 సబ్సెక్షన్ 3 ప్రకారం బదిలీ చేసి ఆ సమాచారాన్ని దరఖాస్తుదారునికి ఇవ్వాల్సిందిగా వారు ఒక లెటర్ పంపుతారు. ఆ కార్యాలయానికి ఒక లెటర్ పంపుతారు. అదే క్రమంలో దరఖాస్తుదారునికి కూడా ఒక లెటర్ను పంపుతారు. ఇప్పుడు మనకు దరఖాస్తు చేసుకున్న కార్యాలయంలో వారి వద్ద ఉన్న సమాచారాన్ని 30 రోజుల్లోకి ఇస్తారు. ఈ 30 రోజుల్లోకి ఇచ్చే క్రమంలో 6(1) దరఖాస్తునకు ఎటువంటి రుసుములు చెల్లించాలి, తెల్ల పేపర్ మీద రాయమన్నాం, విధానపరంగా రాయమని చెప్పాం. ఆ విధానం చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా గ్రామ పంచాయతీ స్థాయిలో అంటే జీవో నెంబర్ 454 ప్రకారంగా గ్రామ పంచాయతీ పరిధిలో మనం సమాచారం కోరినప్పుడు, గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్న కార్యాలయంలో సమాచారం కోరినప్పుడు దరఖాస్తునకు ఎటువంటి రుసుము లేదు. జీవో నెంబర్ 454లో స్పష్టంగా చెప్పబడింది. అదే క్రమంలో మండల స్థాయిలో ఉన్న కార్యాలయాల్లో మనం సమాచారం కోరినప్పుడు ఆ దరఖాస్తునకు మనము ₹5 కోర్టు ఫీ టికెట్ కానీ, నగదు రూపంలో కానీ, పోస్టల్ ఆర్డర్ కానీ, డీడీ కానీ జతపరచాల్సి ఉంటుంది. సాధారణంగా సులభంగా ఉండే విధానం దరఖాస్తుదారులకు కోర్టు ఫీ టికెట్ను మనం అంటించడం సాధారణంగా చాలా సులభంగా ఉంటుంది. దానినే ఎక్కువ మంది అమలు చేస్తుంటారు, ఆచరిస్తుంటారు. కాబట్టి మండల స్థాయిలో ఉన్న దరఖాస్తు సమాచారం కోరేటప్పుడు ₹5 కోర్టు ఫీ టికెట్ అంటిస్తే చాలు. ఈ క్రమంలో డివిజన్ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ మనం సమాచారం కోరుతున్నప్పుడు ఆ స్థాయిలో ఉన్న కార్యాలయాల్లో సమాచారం కోరుతున్నప్పుడు కోర్టు ఫీ టికెట్ ₹10 లేదా పోస్టల్ ఆర్డర్, డీడీ, చాలాన్ లేదా నగదు రూపంలో తీసుకోవచ్చు. ఈ 3 రుసుముల వివరాలు కూడా మనకు కొంత అవగాహన ఉండాలి. ఈ రుసుముల వివరాల అవగాహన లేకుండా సాధారణంగా సమాచార హక్కు చట్టం దరఖాస్తు అనగానే ₹10 కోర్టు ఫీ టికెట్ పెట్టాలి అనేది జనరల్గా ఉన్న అవగాహన. దీంట్లో కూడా స్పష్టంగా జీవో నెంబర్ 454లో స్పష్టంగా చెప్పబడింది. దీన్ని కూడా గుర్తుంచుకొని ఫాలో కావాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయడం జరిగింది. దరఖాస్తు చేసిన తర్వాత మనకు 30 రోజుల్లో సమాచారం ఇచ్చే క్రమంలో మరి సమాచారం తెలుపు ప్రతుల సంఖ్యను బట్టి మనం ఎన్ని డబ్బులు పే చేయాలి,
రుసుము ఎంత కట్టాలి, ఛార్జ్ ఎంత కట్టాలి అని మనం ఆలోచించినట్లయితే సమాచార హక్కు చట్టంలోని 454లోనే స్పష్టంగా చెప్పబడింది. తీసుకునే సమాచార ప్రతులు A3 సైజ్ పేపర్ కానీ A4 సైజ్ పేపర్ కానీ మనకు లీగల్ సైజ్ పేపర్ కానీ మనకు జిరాక్స్ చేసి అటెస్టేట్ చేసి ధృవీకరించి మనకు సమాచార ప్రతులు ఇవ్వగలిగితే పేజీకి ఒక్కంటికి ₹2 చొప్పున మనం జిరాక్స్ కాస్ట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ రుసుముల వివరాలు చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల సమాచారం ఇచ్చే పౌర సమాచార అధికారులు రుసుముల వివరాల దగ్గర కొంత కన్ఫ్యూజన్ జరిగి ₹3, ₹5, ₹8, ₹10 అని కూడా రాస్తున్న దాఖలాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవో నెంబర్ 454 ప్రకారంగా మాత్రమే రుసుములను ఛార్జ్ చేయాలని పూర్తి అవగాహన ఉండాలని కోరుకుంటూ ఎక్కడ కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. అదే క్రమంలో ఆన్లైన్లో ఉండి మనకు సమాచారం ఉంటే ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు, లేదా వారి దగ్గర నిక్షిప్తమైన ఆన్లైన్ కంప్యూటర్లో ఉన్న సమాచారం ఎట్లయితే మన సీడీల ద్వారా డివిడీల ద్వారా కూడా తీసుకోవచ్చు. సీడీలు డివిడీల ద్వారా మనకు లోడ్ చేసి ఇచ్చినట్లయితే దానికి ఒక ₹200 ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది సమాచారం పొందడానికి ప్రధానమైన విధానం. ఈ సమాచారం పొందే విధానంలో వచ్చే సమస్యలు ఏంటి అంటే, మనం అడిగిన సమాచారం వారు 30 రోజుల గడువు లోపల ఇవ్వాలి. ఈ 30 రోజుల గడువు లోపల ఇవ్వని పక్షంలో, సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం జాప్యం చేసిన పక్షంలో సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 19 సబ్సెక్షన్ 1 ప్రకారం మనం మొదటి అప్డేట్ చేయాలి. మరి అప్డేట్ అంటే ఎవరికి చేయాలి, అప్డేట్ అంటే ఎవరు అని చాలా మంది దరఖాస్తుదారులకు సందేహాలు ఉంటాయి. ఈ అప్డేట్ అనగానే ఆ కార్యాలయంలో మనం కార్యాలయం లోపలికి వెళ్తుండగానే మనకు కార్యాలయంలో తప్పనిసరిగా సమాచార హక్కు చట్టం బోర్డును నిర్వహించాలని ఆదేశాలు ఉన్నాయి. సమాచార హక్కు చట్టంలోని 41(b)లో 16వ అంశం స్పష్టంగా చెప్పబడుతుంది. ఈ కార్యాలయంలో ఉన్న పౌర సమాచార అధికారి ఎవరు, సహాయ పౌర సమాచార అధికారి ఎవరు, అదేవిధంగా అప్డేట్ అధికారి ఎవరు, వారి పేరు, హోదా, సెల్ నెంబరు, కార్యాలయం పేరు అవన్నీ కూడా కార్యాలయంలో ప్రజలందరూ వీక్షించేలాగా కార్యాలయంలో వీక్షించే ప్రదేశంలో పెట్టాలని ఆదేశాలు ఉన్నాయి. ఈ ఆదేశాలను అనుసరించి మనం కార్యాలయంలో దరఖాస్తు చేసినప్పుడు సమయంలోగా మనకు 30 రోజుల గడువు సమయంలోగా సమాచారం ఇవ్వని పక్షంలో ఆ కార్యాలయంలో బోర్డులోని అప్డేట్ అధికారికి సంబంధించిన వ్యక్తి కార్యాలయంకు మనం సెక్షన్ 19 సబ్సెక్షన్ 1 ప్రకారంగా మనం మొదటి అప్డేట్ చేస్తాం. మొదటి అప్డేట్లో కొంత అవగాహన కోసం ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ అనేది కూడా తప్పనిసరి కాదు, కానీ ఆ ఫార్మాట్లో మనం అప్డేట్ అధికారి ఎవరు, దరఖాస్తుదారుడు ఎవరు, వారి అడ్రస్ ఏంటి, అదేవిధంగా పౌర సమాచార అధికారి ఎవరు, వారు ఏ కార్యాలయం సంబంధించిన వారు, వారి అడ్రస్సు, ఆ తర్వాత అప్పీల్ చేయడానికి గల కారణాలు ఏమిటి, అదేవిధంగా కోరుతున్న పరిష్కార మార్గం ఏంటి, కోరుతున్న పరిష్కారాలు ఏంటి అనేది అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఒక పేపర్ మీద మనమైనా రాసుకొని మనం దానికి సమాధానం రాయొచ్చు. అప్డేట్ అధికారి అంటే బోర్డులో ఉన్న అప్డేట్ అధికారి పేరు, వారి అడ్రస్సు, వారి హోదా రాసి చేయొచ్చు. కాబట్టి అదే క్రమంలో దరఖాస్తుదారుడు పేరు అనగానే ఎవరైతే దరఖాస్తుదారుడు ఉన్నారో వారి పేరు ఉంటుంది. అదే క్రమంలో పౌర సమాచారాధికారి ఎవరు అని ఆ కాలంలో మనమైతే ఎవరికైతే ఏ కార్యాలయానికైతే దరఖాస్తు చేసుకున్నామో వ్యక్తి పేరు రాయాల్సిన అవసరం లేదు. పౌర సమాచారాధికారి ఆ కార్యాలయం పేరు, అడ్రస్సు ఆ కాలంలో రాస్తే చాలు. అప్పీలుకు కారణాలు అనగానే వేరే కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్నందుకు గడువు లోపల సమాచారం ఇవ్వనందున అప్పీల్ చేయించున్నాను అనే విషయం రాస్తే చాలు. ఇది ప్రాథమికంగా ఉన్న విషయాలు ఇవి. ఈ అప్పీలేట్లో కోరుతున్న పరిష్కారం ఏమిటి అని కింద కాలంలో ఉంటుంది. కోరుతున్న పరిష్కారం అంటే ఏంటి? మేము కోరిన సమాచారం సమగ్రంగా ధృవీకరించి ఇవ్వగలరు, సకాలంలో ధృవీకరించి ఇవ్వగలరు, వెంటనే సమాచారం ఇవ్వగలరు. ఈ పదాలు రాస్తే చాలు. అదే క్రమంలో గడువు లోపల సమాచారం ఇవ్వనందున సెక్షన్ 7 సబ్సెక్షన్ 6 ప్రకారంగా కోరిన సమాచారం తెలుపు ప్రతులన్నీ ఉచితంగా ఇవ్వాలని ఒక పదం రాయాల్సి ఉంటుంది.
ఇది ఎందుకు అంటే మనకు గడువు లోపల 30 రోజుల లోపల మనకు సమాచారం ఇవ్వలేదు కాబట్టి, మనకు జాప్యం చేశారు కాబట్టి, నిర్లక్ష్యం వహించారు కాబట్టి సెక్షన్ 19(1) ప్రకారం అప్పీల్ చేసిన క్రమంలో వారు గడువు మీరినందున ఉచితంగా సమాచార ప్రతులన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయం కోసమే మనం అప్పీల్ చేస్తాం. ఇక్కడ అప్లేట్ అధికారి సమాచార హక్కు దరఖాస్తుకు సమాచారం ఇవ్వని పిఏఓకు పిలిచి ఆదేశాలు జారీ చేయవచ్చు. దరఖాస్తుదారుడు కోరిన సమాచారం ఇవ్వడంలో జాప్యం చేశారు, మీరు నిర్లక్ష్యం వహించారు కాబట్టి వీరు కోరిన సమాచార ప్రతులన్నీ ఉచితంగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది వారికి ఉన్న అధికారాలు. లేదా పౌర సమాచార అధికారి మనం దరఖాస్తు చేసుకున్న క్రమంలోనే అవేమన్నా మినహాయింపుల కింద ఉన్నా, లేదా రహస్యమైన విషయాలున్నా, లేదా కోర్టు తీర్పులకు లోబడి ఈ సమాచారం ఇవ్వబడదు అని ఉన్నా కూడా అట్టి విషయాన్ని కూడా దరఖాస్తుదారునికి తెలియజేయాలి. ఆ దరఖాస్తుదారునికి ఆ విషయం తెలియజేయని పక్షంలో కూడా అప్పీల్కి వస్తాం. కాబట్టి తెలియజేయకుండా ఉండడం కూడా వారి విధుల్లో పిఐఓ విధుల్లో నిర్లక్ష్యం వహించినట్టే. కాబట్టి తెలియజేయనందున వారు కూడా మళ్ళీ పూర్తి సమాచారం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి పౌర సమాచార అధికారి ఖచ్చితంగా వీలైనంత ఎక్కువ సహేతుకమైన స్థాయిలో దరఖాస్తుదారునికి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఏదేని కారణం చేత సమాచారం ఇవ్వడంలో తిరస్కరణకు గురైన మినహాయింపులలో ఉన్నా కూడా అట్టి విషయాన్ని కూడా సమాచార దరఖాస్తుదారునికి లేఖ రూపంలో పంపించాల్సి ఉంటుంది, ఖచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే పౌర సమాచార అధికారులు దరఖాస్తుదారునికి సమాచారం పంపే లేఖను కొన్నిసార్లు ఆర్డినరీ పోస్ట్ వేస్తున్నారు. ఆర్డినరీ పోస్ట్ వేసినప్పుడు ఎక్కడ కూడా వారు పంపినట్టు అథెంటిక్ ఆధారాలు ఉండవు కాబట్టి దరఖాస్తుదారుడు నాకు సమాచారం చేరలేదు అన్నప్పుడు వీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కావున ఖచ్చితంగా రిజిస్టర్ పోస్టును వాడడం వల్ల వాళ్ళకు మేలు జరుగుతుంది. వారు ఎప్పుడు లేఖను పంపారు, ఏ రోజు పంపారు, ట్రాకింగ్తో ఎప్పుడు డెలివరీ అయింది కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పౌర సమాచార అధికారి సమాచార దరఖాస్తును రిజిస్టర్ పోస్ట్ చేయడం ఉత్తమమైన పని. దీనిలో భాగంగా అప్లేట్ చేసుకున్న క్రమంలో కూడా పౌర సమాచార అధికారి అప్లేట్ అధికారి ముందు నేను ఈ దరఖాస్తుకు సమాచారం ఈ విధంగా పంపాను, ఇది మినహాయింపుల కింద ఉంది, లేదా ఇది రహస్యమైన సమాచారం, లేదా ఇది శాంతి భద్రతలకు సంబంధించిన సమాచారం, ఇది కోర్టు తీర్పును అనుసరించి ఈ సమాచారం ఇవ్వద్దని ఉంది కాబట్టి పంపలేదు అనే అంశాన్ని కూడా చెప్పడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వారు సమాధానం పంపాలి. పంపే అంశం కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలని కోరుకుంటూ అప్లేట్ అధికారి కూడా పరిశీలన చేసి వీలైనంత త్వరగా సమాచారం ఇచ్చేలాగా ఆదేశాలు జారీ చేయాలి. గడువు లోపల ఇవ్వనందున ఉచితంగా ఇవ్వాలని పంపించాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలలో మొదటి అంశానికి 30 రోజులు, సెక్షన్ 6(1) ప్రకారంగా దరఖాస్తు చేసుకున్న దానికి 30 రోజులు, అదేవిధంగా 19(1) ప్రకారంగా అప్పీలేట్ చేసిన దానికి కూడా గడువు 30 రోజులే. ఈ 30 రోజులలో కూడా అప్పీలేట్ అధికారి ఎటువంటి ఆదేశాలు జారీ చేయని పక్షంలో, సమాచారం ఇప్పియని పక్షంలో, దరఖాస్తుదారునికి సమాచారం లభ్యం కాని పక్షంలో సెక్షన్ 19 సబ్సెక్షన్ 3 ప్రకారంగా సమాచార కమిషన్ను మనం రెండో అప్పీల్ చేస్తాం. రెండో అప్పీల్లో కూడా కొంత ఫార్మాట్ రూపంలో మనకు లభ్యమవుతున్నాయి. అది మీకు ఎక్కడైనా మనం మోడల్గా ఆర్టీఐకి సంబంధించిన వెబ్సైట్లో చూస్తే తెలుస్తుంది. దాన్ని మనం చేయాల్సింది ఏంటంటే అప్లేట్ అధికారి పేరు ఎవరు, కమిషనర్ దగ్గరికి నుంచి వెళ్తుంది, అప్లేట్ అధికారి పేరు ఉంటుంది, దరఖాస్తుదారుని పేరు, తర్వాత పౌర సమాచార అధికారి పేరు, వారికి దరఖాస్తు చేసుకున్న వివరాలు, అప్లేట్ చేసుకున్న వివరాలు, తర్వాత కమిషనర్ దగ్గరికి ఏ అంశాల మీద మీరు కమిషన్ దగ్గరని సంప్రదించారు అనే అంశాలు రాయబడి ఉంటాయి. ఆ రాసి మనం పంపించగలిగితే ఈ సెకండ్ అప్పీల్లో సమాచార కమిషనర్లు, ప్రభుత్వం నియమించిన సమాచార కమిషనర్లు సమాచార కమిషన్లో పనిచేస్తారు. ఆయా విభాగాలకు సంబంధించిన సమాచార కమిషనర్లు విచారణ చేస్తారు. విచారణ చేసే క్రమంలో నోటీసు ముందుగా, విచారణకు ముందుగా వారం రోజుల ముందు మనకు సమాచార కమిషనర్లు దరఖాస్తుదారునికి, అటు పౌర సమాచార అధికారికి, అప్లేట్ అధికారికి నోటీసులు పంపడం జరుగుతుంది. మీరు ఈ పలానా తేదీ రోజు పలానా సమయంలో విచారణ ఉంటుంది, మీరు విచారణకు రావాలని కోరడం జరుగుతుంది. విచారణలో మనం ప్రధానంగా సమాచార హక్కు దరఖాస్తుదారుడు తాను దరఖాస్తు చేసుకున్న ప్రతులను, అప్పీల్ చేసుకున్న ప్రతులను, సెకండ్ అప్పీల్ ప్రతులను ఇవన్నిటిని కూడా మనము వెంట తీసుకొని సమాచార కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మనం విచారణలో మీరు కోరిన సమాచారం
వీరు ఇవ్వని సమాచారం, గడువు లోపల ఇవ్వని సమాచారం విషయాలు మొత్తం కూడా మనం లేఖల రూపంలో వారికి చూపగలిగితే అప్లేట్ అధికారిని తర్వాత పౌర సమాచార అధికారిని విచారించేస్తారు. వారి గురించి కూడా వారి వివరణ కూడా తీసుకుంటారు. తీసుకొని సమాచార కమిషనర్ గారు సమాచారం ఇవ్వాల్సిందిగా తగు ఆదేశాలు జారీ చేస్తారు. మొదటి దశలో మనం దరఖాస్తు చేసుకున్న క్రమంలో పేజీకి ₹2 చొప్పున మనం చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ని పేజీల సమాచారం ఉంటే అన్ని పేజీల సమాచారానికి పేజీకి ₹2 చొప్పున రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. రెండవ కోణంలో అప్పీల్ చేసినప్పుడు వారు గడువు మీరినందున ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మరి కమిషనర్ ఆఫీస్ దగ్గరికి మనం రెండో అప్పీల్ చేసినప్పుడు సమాచారం ఉచితంగా ఇవ్వడంతో పాటు జాప్యం చేసినందుకు పౌర సమాచార అధికారి మీద జరిమానాలు సెక్షన్ 20 ప్రకారంగా జరిమానాలు క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం సమాచార కమిషనర్కు ఉంటుంది. ఈ జరిమానాలు రోజుకు 250 నుండి 25,000 రూపాయల వరకు జరిమానాలు విధించే అవకాశం అధికారం సమాచార కమిషనర్కు ఉంది. అట్లా జరిమానా జాప్యం చేసిన వారిపై జరిమానాలు విధించిన సంఘటనలు చాలా ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని పౌర సమాచార అధికారులు సకాలంలో సమాచారం ఇచ్చి దరఖాస్తుదారునికి సహకరించాలని కోరుకుంటూ క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకునే అధికారం సమాచార కమిషనర్కు ఉంటుంది. కాబట్టి క్రమశిక్షణ చర్యలకు గురి కాకుండా ఉండాలంటే సమాచార హక్కు చట్టంపై పౌర సమాచార అధికారులు, సహాయ పౌర సమాచార అధికారులు, అప్లేట్ అధికారులు సరియైన అవగాహన ఉండి సకాలంలో పౌరులకు సమాచారం ఇచ్చే విధంగా ఉండాలని, ఏదైనా మినహాయింపులు ఉన్నప్పుడు ఆ మినహాయింపుల వివరాలు కూడా దరఖాస్తుదారుడికి లేఖ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. అదే క్రమంలో పౌర సమాచార అధికారులు సమాచారం ఇవ్వడంలో ఒక్కొక్కసారి వాళ్ళు పూర్తి కోరిన సమాచార దరఖాస్తులో పూర్తి అంశాలకు సంబంధించిన పేజీలను క్రోడీకరించి ఒకే సంఖ్యగా చెప్పడం జరుగుతుంది. దీనివల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. సెక్షన్ 7(3) సబ్సెక్షన్ 3 ప్రకారంగా దరఖాస్తుదారుడు కోరిన సమాచారాన్ని అంశాల వారీగా ఉన్న పేజీల వివరాలన్నీ కూడా స్పష్టంగా రాయాల్సి ఉంటుంది. ఒకటో అంశంలో మీరు కోరిన సమాచార ప్రతులు ఒక 20 ఉదాహరణకు, రెండో అంశంలో మీరు కోరిన ప్రతులు ఒక 200 ఉన్నాయి, మూడో అంశంలో కోరిన ప్రతులకు ఒక 50 ఉన్నాయి లేదా 15 ఉన్నాయి. ఇలా విషయాలన్నీ చేసి చివరికి క్రోడీకరించి సంఖ్య చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పకుండా క్రోడీకరించి ఒక 1000 పేజీలు ఉన్నాయి, 500 పేజీలు ఉన్నాయి, 200 పేజీలు ఉన్నాయని చెప్పడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. కొన్నిసార్లు సమాచార హక్కు దరఖాస్తుదారుడు సమాచారం కోరినప్పుడు పూర్తి అంశాలు ఉండకపోవచ్చు, అటువంటి రికార్డులు నిర్వహించే ఆదేశాలు ఉండకపోవచ్చు. అట్లాంటి విషయాన్ని కూడా దరఖాస్తుదారునికి తెలియజేయాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా అవగాహన చేసుకొని సమాచార హక్కు దరఖాస్తుదారునికి సమాచారం ఇవ్వాలి. అదే క్రమంలో ప్రధానంగా సమాచార హక్కు చట్టంలో స్పష్టంగా చెప్పబడింది, ప్రజాస్వామ్యంలో ప్రజల యజమానులు, ప్రజలు చెల్లించిన ప్రత్యక్ష పరోక్ష పన్నుల ద్వారా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ చేస్తున్న క్రమంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం సమాచార హక్కు చట్టాన్ని ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రంగా ఇవ్వడం జరిగింది. ప్రతి పౌరుడు కూడా ఈ ప్రజాధనం ఖర్చు చేస్తున్న క్రమంలో దుర్వినియోగం కాకుండా సమగ్రంగా, సక్రమంగా, సమర్థవంతంగా అర్హులు మాత్రమే పొందేలా చూడడం కోసం సమాచార హక్కు చట్టాన్ని వాడుకొని పౌరులు బాధ్యతాయుతంగా ఈ సమాచారం హక్కు ద్వారా సమాచారం తెలుసుకొని ఆధారాలతోటి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి కానీ, పనులన్నీ కూడా విధానపరంగా చట్ట ప్రకారంగా నిబంధనలను అనుసరించి జరుగుతున్నట్లుగా తెలుసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. ఈ సమాచార హక్కు చట్టంలో సమాచారం కోరుతున్న వ్యక్తులకు ఈ విధంగా ఉపయోగపడుతుండగా, సమాచారం ఇచ్చే బాధ్యతలో ఉన్న పౌర సమాచార అధికారులు, సహాయ పౌర సమాచార అధికారులు, అప్లేట్ అధికారులు కొన్నిసార్లు వాళ్ళు ఇబ్బందులు పడుతున్న క్రమం కనపడుతుంది. మరికొన్నిసార్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే సమాచార హక్కు చట్టం వచ్చింది అనే విధంగా వారి ఆలోచన ఉన్నది. ఇది సమాచార హక్కు చట్టం అనేది ఉద్యోగుల యొక్క రక్షణకు కూడా ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా ఒక కోణం నుంచే కాకుండా పూర్తి విషయాన్ని పరిశీలించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సమాచార హక్కు చట్టం ద్వారా
ప్రజలు సమాచారం కోరే అవకాశం ఉన్నప్పుడు ఉద్యోగులు కూడా తీసుకునే నిర్ణయాల్లో కానీ, ఎంపికలలో కానీ, అభివృద్ధి పనులలో కానీ ఎక్కడ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమాచార హక్కు చట్టం లేకపోతే అనే అంశాన్ని మనం మాట్లాడుకుంటే కొంతమంది ఇబ్బంది పడుతూ ఇది లేకుంటే బాగుండు అనుకునే వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఉద్యోగులు అక్కడక్కడ కనిపిస్తున్నారు. ఇక్కడ మనం ఒకటి సమాచార హక్కు చట్టం లేకపోతే అనే భావన ఒకటి మాట్లాడుకుంటే ముందు ఈ సమాచార హక్కు చట్టం లేకపోతే ఆ ఉద్యోగికి ఆ ఉద్యోగం వచ్చేది కాదు అని మనం చెప్పవచ్చు. ఎందుకు? సమాచార హక్కు చట్టం లేకపోతే వారి యొక్క రిజర్వేషన్ కానీ, వారి యొక్క మెరిట్ కానీ ఏమీ పని చేయకపోవచ్చు. ఉద్యోగ ఎంపికలో కూడా ఇష్టారాజ్యంగానే ఎంపికలు జరగవచ్చు. ఆ ఎంపికలో మీకు ఆ ఉద్యోగం రాకపోయి ఉండేది. సమాచార హక్కు చట్టం ఉంది కాబట్టే రేపు జవాబుదారీతనంగా, బాధ్యతాయుతంగా సంబంధిత వ్యక్తులు అడిగినా ప్రభుత్వానికి కానీ మనం నివేదికలు అందజేసే పరిస్థితి ఉన్నందున మీ ఎంపిక జరిగింది, మీ మెరిట్ ఉపయోగపడింది, మీ రిజర్వేషన్ ఉపయోగపడింది కాబట్టి మీకు ఆ ఉద్యోగం వచ్చింది అనే విషయాన్ని కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. ఇది లేకుంటే బాగుండు అనుకుంటే ఏ సంక్షేమ పథకాన్ని కానీ, ఏ అభివృద్ధి పనులను కానీ నిబంధనల ప్రకారం, చట్టం ప్రకారం చేయలేని పరిస్థితి ఉంటుంది. ఒత్తిడిలకు గురై మీరు పనిచేసినట్లయితే ఆ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో వచ్చామండి. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతిలా 125 అడుగుల కాంస్య విగ్రహం ప్రారంభోత్సవానికి వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇంతటి గొప్పటి మహనీయుడి విగ్రహావిష్కరణకు పిచ్చేసిన జనాలందరికీ నా శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బాలు అండి. శ్రీనివాస్ నగర్ మండలం, మిర్యాలగూడ మండలం, శ్రీనివాస్ నగర్ ఎంపీటీసీని. ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సంబంధిత అధికారి సంతకం చేసి ఇస్తారు. అది మాకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కిందనే ఉపయోగపడుతుంది. కొంతమంది పిఏఓలు మేము పైన కవరింగ్ లెటర్లో అటెస్ట్ చేసాం కదా, కింది పేపర్లన్నీ మేము ఇచ్చినాయి కదా అని అంటున్నారు. అన్ని ప్రతి పేజీ చేయాలా అటెస్టెడ్, ఓన్లీ కవరింగ్ లెటర్ చేస్తే చాలు? వాస్తవంగా ప్రతి పేజీ చేస్తే మంచిదండి. వాస్తవంగా ఎందుకంటే పేజెస్ మార్చే అవకాశం ఉంటుంది, అక్కడ సీరియల్ నెంబర్లు మార్చే అవకాశం, మ్యానిపులేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి? అందుకని అన్ని పేజీల మీద చేస్తే ఎవిడెన్స్ ఉంటుంది. అన్ని పేజీల మీద చేస్తే ఇటు దరఖాస్తుదారునికి మేలు అవుతుంది, ఇచ్చిన అధికారి కూడా మేలు అవుతుంది. మాల్ ప్రాక్టీస్ కాకుండా ఉంటుంది. అతనికి మళ్ళీ మిస్యూజ్ చేసిన అధికారి రెస్పాన్సిబిలిటీ కాకుండా ఉంటాడు, అతను కూడా సేఫ్ సైడ్. ఓకే, బోత్ సైడ్ ఉంటుంది. కానీ చాలా మందికి మేము అటెస్టెడ్ చేస్తే మేము ఎక్కడ బాధ్యత వహించాల్సి వస్తుంది అనే భావన కూడా, భయం కూడా ఉంది కొంతమందిలో. దీని మీద కొంచెం స్పష్టంగా అది లేదండి, తప్పకుండా చేస్తేనే మంచిది, చేయాల్సిందే సెక్షన్ 2 ప్రకారం. ఓకే సార్, ఇంకా ప్రధానంగా 18 సంవత్సరాలు నడుస్తున్న క్రమంలో సమాచార హక్కు చట్టం ప్రతి పౌరుడికి తెలియడానికి ప్రజల బాధ్యత ఎంత, మేధావుల బాధ్యత ఎంత, ఇటు లీగల్ సైడ్ ఉన్న వ్యక్తులది ఎంత, ఎవరి షేర్ ఏంటి, అసలు ఎవరి బాధ్యత ఎంత ఉంది అసలు ముఖ్యంగా? ఇప్పుడు మనం సమాజంలో చూస్తున్నాము, ప్రజల యొక్క సమస్యల గురించి ఎన్జిఓ ఆర్గనైజేషన్ కొంత, పొలిటికల్ లీడర్స్ కొంత మాత్రమే కృషి చేస్తున్నారు. మనం ఉద్యోగస్తులము, మా ప్రొఫెషన్స్, అదర్ ప్రొఫెషన్స్ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. కానీ ఎవరు చేయాలో వాళ్ళే చేస్తే మంచిది. ప్రభుత్వం కూడా చేయాలి. ప్రభుత్వాలు చేయనప్పుడు నిలదీసేది ప్రతిపక్షాలు ఉంటాయి, వాళ్ళు కూడా చేయాలి. కానీ వాళ్ళు చేయడం లేదు అంటే మరి మనం ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ మీరు ప్రధానంగా, నేను మిమ్మల్ని లీగల్ సైడ్ ఉన్నారు కాబట్టి మీకు అవసరమైన ప్రతి సమాచారం కావాలంటే సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకునే క్రమంలో అది సమర్థవంతంగా అమలైతే విత్ ఇన్ పీరియడ్లో వస్తుంది, సక్రమంగా వస్తుంది, మీ కేసు వెళ్ళడానికి వీలైద్ది. కానీ అసలు ఒక సమాచార హక్కు చట్టం ఉందని ప్రజలకు తెలియజేయడం వల్ల ఎక్కువ అమలు సమర్థవంతంగా జరుగుతుంది. కానీ మీకు సమాచారం రావాలనే కోరికతోటే ఉన్నారు తప్ప ప్రజలందరికీ అవేర్నెస్ చేయడం వల్ల ఆ క్రమంలో మేము కూడా సమాచారం కోరితే ఉపయోగపడుతుందని మీ సర్వీసులో భాగంగా మీరేమైనా అవేర్నెస్ చేయడానికి వెళ్తున్నారా, మీరు టైం ఇస్తున్నారా? మా దగ్గర వచ్చిన క్లయింట్స్ ప్రతి ఒక్క అడ్వకేట్ తెలియజేస్తూనే ఉంటాడు, ఈ సమాచారం నీకు హక్కు ఉందయ్యా, నువ్వు పోయి తీసుకొచ్చుకో డాక్యుమెంట్ చెప్తారు. అది ఎడ్యుకేట్ చేసినట్టే. తర్వాత మీరు అన్నట్టు అదే మున్సిపల్ కోర్టు పరిధిలో అంటే గ్రామ స్థాయిలో లీగల్ లిటరసీ క్యాంప్స్ ఉన్నాయి. దాంట్లో ఈ చట్టం గురించి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఒక మ్యాజిస్ట్రేట్ గారే, అక్కడ ఉన్న మ్యాజిస్ట్రేట్ గారు ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో అడ్వకేట్స్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళందరూ పోయి గ్రామ సభలు కండక్ట్ చేసేసి గ్రామాల్లో దీని గురించి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది, చేస్తున్నారు కూడా. కాకపోతే ఎక్కువ సంఖ్యలో చేయాలి. ఇక్కడ మేము మీ సైడ్ నుంచి కోరుకునేది ఏంటంటే సార్, లీగల్గా ఉన్న వాళ్ళు చట్టాల గురించి చెప్పితే
సామాన్యుడు దాన్ని నమ్మడానికి అవకాశం ఎక్కువ ఉంది. సామాన్యుడుగా ఎన్జిఓ ఆర్గనైజేషన్లు, రకరకాల సంఘాల వాళ్ళు దాన్ని చెప్తే దాన్ని పూర్తిగా విశ్వసనీయత ఉండకపోవచ్చు. కానీ మీరు లీగల్ సైడ్ ఉన్నారు కాబట్టి మీరు చెప్పే ప్రతి పదము సామాన్యుడికి 100% నమ్మకం కలుగుతుంది. ఆ దశలో మీరు సమాచార హక్కు చట్టం మీద అవగాహన కల్పించడం కోసం మీరు ఒక మేధావి వర్గంగా ఉన్న న్యాయవాదులందరూ కూడా వారానికో నెలకొక రోజైనా మీరు ఒక విలేజ్ని దత్తత తీసుకున్నట్టుగా చేస్తూ ఒక చట్టాల మీద అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఎందుకు చేయకూడదు? చేయొచ్చండి. కొంత సమయం లేకపోవడం కొంత బాధాకరంగా ఉంది. సరే, యంగ్ అడ్వకేట్స్ చాలా మంది చేస్తున్నారు, అట్లా ఏం లేదు, చేయడం లేదని కదా. కొంత ఇప్పుడు ఈ మధ్యన లేటెస్ట్గా మన టెక్నాలజీ డెవలప్ అయింది కదా, యూట్యూబ్ ఛానల్స్ కూడా ఓపెన్ చేశారు చాలా మంది, అందులో కూడా అవగాహన కల్పిస్తున్నారు. సాధ్యమైనంత వరకు అడ్వకేట్లు కూడా చట్టాలని ఎడ్యుకేట్ చేయడానికి కృషి చేస్తున్నారు. కొంత కోర్టులోనే ఎక్కువ సమయం గడపడం వల్ల ఎక్కువ సెలవు దినాలలో ఎప్పుడైనా ఒక రోజు ఒక గంట మీకున్న పరిధిలో కల్పిస్తే ఏదైనా ఒక పని కావాలనుకున్నప్పుడు మన వంతు బాధ్యతగా మనం కొంత చేస్తే ఎక్కువ రిజల్ట్ వస్తుంది. దానిలో మీరు అనగా సమాచార హక్కు చట్టం మీద అవగాహన ఉన్న న్యాయవాదులు కానీ, ఎక్కువగా ఉపయోగించుకుంటున్న జర్నలిస్టులు కానీ, ఉద్యోగులు కూడా, ఈ ముగ్గురు వర్గాలే ఎక్కువగా ఇప్పటివరకు సమాచార హక్కు చట్టాన్ని వాడుకున్నారు. కాబట్టి ఆ దాంట్లో ప్రజలకు తెలియజేయడానికి మీరేమన్నా మీ సైడ్ నుంచి ఏమన్నా పిలిపిస్తున్నారా? మీరేమన్నా చేయగలుగుతారా? సమిష్టి కృషి అవసరం అండి. దేనికైనా ఒక్కరి మీదనే మనం బాధ్యత పెట్టలేము. అందరం కూడా భాగస్థులు కావాలి, ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి, ప్రజల యొక్క హక్కులని కాపాడడంలో న్యాయవాదులుగా మా పాత్ర కూడా ఉంది. సాధ్యమైనంత వరకు మేము కూడా ఈ ప్రచారంలో భాగస్థులు అవుతున్నారు కూడా చాలా మంది మిత్రులు. ఓకే, సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సమాచార హక్కు చట్టం మీద సామాన్యుడికున్న సందేహాల నివృత్తి కోసం సీనియర్ అడ్వకేట్ సకినాల రవికుమార్ గారు చాలా విషయాలను మనతో పంచుకున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు V3 ఛానల్ నుండి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కొత్తకోట మండలం నుంచి వచ్చినాను. మరి అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల ఎత్తుగల కాశ్య విగ్రహాన్ని సీఎం గారు ఏర్పాటు చేసిండ్రు. మరి ఈ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రానికే వన్నె తెచ్చిండ్రు. మరి మన భారతదేశంలో ఇంత ఎత్తైనటువంటి విగ్రహం ఎక్కడ కూడా లేదు. ఇలాంటి ఆలోచన మన కేసీఆర్ గారికి వచ్చినందుకు ఆయనకు ఎంతో మేము రుణపడి ఉంటామని చెప్పి దళితుల తరపున నేను కోరుకుంటున్నాను. మరి ప్రజలందరికీ మరి రాష్ట్రానికి గౌరవప్రదంగా ఉండేటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మరీ ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దళితులందరి తరపున ఆయనకు ముఖ్యమైన వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.